వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఛానల్ ని గనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మా యావని అందంగా తయారు చేసి ఈ జబ్బు ఇద్దరు పేరెంటాలు ఆగిపోయిన ఆర్టీసీ బస్సులో తోసుకొస్తున్నారు. మా యావని తోసుకురావడం ఎదురు పడితే తీసుకొస్తున్నారు. అదే లేరా కొంచెం అమ్మాయి పుష్టి, అమ్మాయి పుష్టి, అమ్మాయి పక్కన నేనే దిష్టి. అలాగే లేదు బావుల్లో మా యావని తీసుకొచ్చి గది తలుపులు తెరచి క్రాస్ గా నిలబెట్టి ఒక తోపు తోసి లోనకి తలుపులు మూసి ఎవరి మట్టుకాళ్ళు వెళ్ళిపోయాయి. అదే మామూలుగా పంపిస్తే గుమ్మం పట్టదు. చెప్పాను కదరా ఆగిపోయిన ఆర్టీసీ బస్సులో ఉంది మా ఆవిడని. మొత్తం మీద లోనికి వచ్చి కూర్చుంది మా ఆవిడి. మాట్లాడదాం అనుకుంటున్నా. మీరిద్దరూ మాట్లాడుకుంటారని మిమ్మల్ని ఇద్దరిని ఏకాంత మందిరంలో పెట్టారు గదిలో. మాట్లాడాలని నువ్వే మాట్లాడు. మగవాడు మొగుడు అవును 4 ఊళ్ళు తిరుగుతావు, 10 ఊళ్ళు ఆటో మీద క్యాన్వాసింగ్ చేస్తావు. అంతే బాగా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర. మొదటి రాత్రి కదా మాట్లాడాలి. చూసారా వీడు మాట్లాడమంటున్నాడు నాకు మాటలు రావట్లేదు. మొదటి రాత్రి కదా మొదటి రాత్రి మాట్లాడుతా పెట్టి చచ్చేటప్పుడు ఆఖరి రాత్రి ఉన్నాడండి. మాట్లాడు నిద్ర వాయించేస్తున్నాడు పట్టుకుని. మాట్లాడితే నెత్త నెత్తుంది నా సంగతి మర్చిపోయావు. పని అయిపోయింది. 11 అయింది. పంతులు గారు పెట్టి ముహూర్తం కూడా దాటిపోతుంది. చిచ్చి తీయాలి కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండు తెలియకపోద్దా అని చెప్పి ఆ గది చుట్టూ గది ఒకసారి అలా పరికించారు. మంచానికి మల్లెపూదండలు ఎలాడేసి ఉంచారు. అవును, అందంగా అలంకరించారు. అది కదా మల్లెపూల దుకాణంలో ఉందో వేసవికాలం ఏంటోదండి, బాగా మల్లెపూలు దొరికితే అప్పుడు చేత బాగా మంగళాంగులు మొదటి రాత్రి మల్లెపాను వేస్తారు. మొదటి రాత్రి మల్లెపానిపే మొన్న నుంచి పని ముళ్ళపానిపే. అలాగే నీ బ్రతుకు ముళ్ళపానుపు కాకూడదురా పెళ్లి కొడక. మల్లెపానుపులా సాగిపోవాలని మంగళాంగులు మొదటి రాత్రి మల్లెపందిరి ఆ పాన్పు వేస్తారు. మల్లెదండు ఒకటి తెంచి పెళ్లి కూతురు ముఖం మీద ఉంచి మాట్లాడుతూ మొదలెట్టే ఏమని చూస్తావా ఈ మల్లెపూలు ఎంత తొందరగా కూర్చునియో అన్న. ఏం మాట్లాడారా బాబు. మరి అమ్మ ఎన్ని జన్మాల పుణ్యం చేసుకుందో. పుణ్యం కొలది పురుషుడు, దానం కొలది బిడ్డలు అని చెప్పారండి మన పెద్దలు. అవును, మరి అమ్మ ఏం పుణ్యం చేసిందో ఏం పూజలు చేసిందో కానీ ఇలాంటి మొగుడు దొరికాడు. ఈ లోపల మాయావిడ మొదలెట్టింది. ఏమని మాయావిడ మాట్లాడుతున్నప్పుడు ఏమని నేను ఎప్పుడైతే ఇలా మాట్లాడానో మా ఆవిడి కూర్చో తైమొత్తే కుజిదే అంది మా ఆవిడ. అంటే మీ ఆవిడికి కూడా నచ్చే. ఓహో, ఈ లోపల మా అత్తగారు కిటికీ కన్నంలో చూస్తుందో అలా చూడొచ్చా? అలా చూస్తారులే పెద్దవారు. అంటే ఆ పిల్లలైతే కాజాలు పెట్టమని చిలకలు పెట్టమని అల్లరి చేస్తారు. అవును, మరి పెద్దవారు 2-3 పిల్లల్ని కనేటువంటి ముత్తైదువులు ఆ గదిలో ఉన్నటువంటి కొత్త జంటను చాటుగా చూసి ఆశీర్వదిస్తారు. అది మన ఆచారం, మన సాంప్రదాయం రా. ఒరే ఆచారం వాళ్ళకు ఉన్నప్పుడు చూసి వ్యవహారం వాళ్ళకు ఉన్నప్పుడు మనకి ఆ సాంప్రదాయం ఉన్నప్పుడు కిటికీ కన్నాలో ఎందుకు చూస్తాం? డైరెక్ట్ గా టీవీ చూసినట్టు గదిలో కుర్చీలు వేసుకుని చూడొచ్చు. అలా చూడకూడదు. మరి ఆ గదిలో ఉన్నటువంటి నూతన దంపతులను మరి పెద్దలు ముత్తైదులు చాటుగా చూసి ఆశీర్వదించినట్లయితే పుట్టేటటువంటి పిల్లలు అందంగా ఆజానుబాహులుగా బుద్ధిమంతులుగా విజ్ఞానవంతులుగా పుడతారట. అందుచేత అలా చూస్తారట. అందుకునేలా ఉంది మా అత్తగారు కన్నులో చూసి మా మామగారితో అంటున్న మా అత్తగారు యావందోయ్ దొందుకు దొందే అంటుంది. అంటే మీ అత్తగారికి కూడా నచ్చే. ఓహో, బాగుందండి. మా పెళ్లి సెట్టింగే నచ్చి చాలా బాగుంది. ఈ లోపల మంచం కింద ఎప్పుడు దూరాడో పంతులు గారు తెలియదు కానీ గదిలో ఆయన బయటకు వచ్చి నాది 500 అంటున్నాడు. అంటే మీ పెళ్లి చేసిన పంతులు గారికి నచ్చే. ఓహో, మొత్తం మా పెళ్లి సెట్టింగే నచ్చరా బాబు. చాలా బాగుందండి. నీ నచ్చి సెట్టింగ్ అంటే మాకు కూడా నచ్చి వచ్చేలాగా ఉంది. అలా కాదు, ఒక్కో జంటను చూస్తే కన్నులు పట్టగా ఉంటుందటండి. ఒక్కో జంటను చూస్తే ఒళ్ళంతా
అంతా మంటగా ఉంటుంది. నీలాంటి జంట కాదు, ఈ సుభద్రాజు పుట్టినటువంటి అభిమన్యు కుమారునికి జరిగినటువంటి వివాహం. మరి ఉత్తరాభిమన్యుల జంట కన్నుల పంటగా ఉందని చెప్పి వచ్చేటువంటి బంధుమిత్రులంతా ఎంతగా కొనియాడుతున్నారంటే ఈ విధంగా ఉత్తరాభిమన్యుల కళ్యాణానంతరం పాండవులు తమకు రావలసినటువంటి అర్ధరాజ్య భాగాన్ని తమకు ఇవ్వమని ద్రుపద పురోహితులు రాయబారులుగా పంపించారు. ద్రుపద పురోహితుల రాయబారం విఫలం కావడంతో మరి చివరకు చేసేది లేక మరి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మరి రాయబారిగా వెడుతున్నాడట. మరి రాయబారిగా వెళ్లే ముందు మరి పెద్దవాడైనటువంటి ధర్మరాజు గారిని అడిగారట, బావా ధర్మనందన, మరి నేను రాయబారిగా వెడుతున్నాను, మీ పెద్ద తమ్ముడికి ఏం చెప్పమంటావు అని అడిగాడటండి శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు ధర్మరాజు గారు చెప్పారట, బావా సర్వం తెలిసినటువంటి సర్వాంతర్యాము నీవు, న్యాయంగా మాకు రావాల్సినటువంటి అర్ధరాజ్య భాగాన్ని మాకు ఇమ్మని చెప్పండి. అలా నా పెద్ద తమ్ముడు అయినటువంటి సుయోధనుడు ఒప్పుకోకపోయినట్లయితే కనీసం నా తమ్ములకి నలుగురికి 4 ఊళ్ళైనా ఇమ్మని చెప్పి నా మాటగా చెప్పండి బావా అని అడిగాడట ధర్మరాజు గారు. ఆ మాటలు అన్నటువంటి మరి పక్కనే ఉన్నటువంటి మరి ద్రౌపదీదేవి లేచి, అన్నయ్య కృష్ణ, మీరు రాయబారిగా వెళ్లే ముందు ఈ చెల్లెలు ద్రౌపది మాట కూడా ఒక్కసారి విని వెళ్ళండి అన్నయ్య. ఎందుచేతనంటే 7 లోకాలేలగలిగిన వీరమూర్తులు నాడు భర్తలు, అడవురందున ఆకులను తిని శౌర్యమేచడి సాధువులవలే, 4 ఊళ్ళే చాలునంటారా, 4 ఊళ్ళే చాలునంటారా, కాలవేరాల అడదంచారా, 4 ఊళ్ళే చాలునంటారా, ఇంటి పడ్డ చింత దించగా ఎంత జరిగిన పగలనాపగా చేసిన శపథాలు మరిచి సంజయ్ చేసే వీరికింక మూతిపై మీ సాలు ఎందులకు, చేతిలో గల విల్లులెందులకు, మూతిపై మీ సాలు ఎందులకు, చేతిలో గల విల్లులెందులకు, భళా ద్రౌపది భళా. భీమసేనుడు అంటున్నాడు ద్రౌపదితో, అయినా ద్రౌపది ఈ భీమసేనుడు అండగా ఉండగా చింత నీకేమనే మతిమాలి, నీ చింత భీముండుండ పాంచాలి, చింత నీకేమనే మతిమాలి, నీ చింత భీముండుండ పాంచాలి. విందుకని పిలిచారు విషమన్న పెట్టారు, విందుకని పిలిచారు కౌరవులు, విందుకని పిలిచారు విషమన్న పెట్టారు, విందుకని పిలిచారు విషమన్న పెట్టారు. వాళ్ళు చేతులు గట్టి గంగలో నెట్టారు, వాళ్ళు చేతులు గట్టి గంగలో నెట్టారు. లక్క ఇంట్లో పెట్టి నిప్పు ముట్టించారు, మాయ క్రోధం వాడి మాకొప్ప ముంచారు, మాయ క్రోధం వాడి మాకొప్ప ముంచారు. కొలువులోని కోట కొలువంగా చేసిన శపథాలు మరచేనా, చెంత భీముండున్న పాంచాలి, చేసిన శపథాలు చెల్లించుకుంటాను, చేసిన శపథాలు చెల్లించుకుంటా. కౌరవుల సైన్యాన్ని కాలరా చేస్తాను, కౌరవుల సైన్యాన్ని కాలరా చేస్తాను. కోరులో కురురాజు తొడలు విరిచేస్తాను, దుష్ట దుశ్శాసనుడి రమ్ము రుధిరమ్ముతో, దుశ్శాసనుడి రమ్ము రుధిరమ్ముతో. నీ కురులు ముడిచెదను నెరజాన, నీ పగలు తీర్చెదను రోషాన, చెంత భీముండుండ పాంచాలి. బావా భీమసేన, నీవంతటి వీరుడివేని నాకు తెలుసులేవయ్యా అని భీమసేనుణ్ణి శాంతింపచేశాడు కృష్ణ పరమాత్మ. రాయవారిగా వెళ్ళాడు, సభలో అడుగు పెట్టాడు, పెద్దలందరినీ తిలకించాడు. మామా సత్యవతి పౌత్ర ధృతరాష్ట్ర, నీ తమ్ముని కుమారులైనటువంటి పంచపాండవులు జోదవులు ఒప్పుకున్న ఒప్పందం ప్రకారంగా 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు. విదురుని రాయబారిగా పంపించాం, సంజయ్ని రాయబారిగా పంపించారు. చివరికి నేనే రాయబారిగా రాక తప్పలేదు. అయినా వారికి అర్ధరాజ్య భాగం ఇవ్వడం ధర్మమే కదా. ఒకవేళ అందుకు మీకు అంగీకారం లేకపోయినట్లయితే పాండవుల 5గురికి
ఐదూర్లన్నా ఇమ్మని ధర్మరాజు గారు సెలవిచ్చారు. ఏమంటావు సుయోధన? బావా కృష్ణ, ఎవరు పినతండ్రి బిడ్డలు? ఎవరు ఆ పాండవులు? చెప్పవయ్యా, వాళ్ళ చరిత్ర చెప్పు. నీ పినతండ్రి కుమారుడు. పాండవులలో ఏ ఒక్కరైనా నా పినతండ్రిని ఎదురుపట్టుకు పుట్టిన వాళ్ళు ఉంటే చెప్పు. అర్ధరాజ్యమేం కర్మ, యావత్ భారతదేశాన్ని కూడా దారాదత్తం చేస్తాను. అవన్నీ ఎందుకు బావా? పెద్దల సమక్షంలో జరిగిన జోదంలో అనుకున్న ఒప్పందం మాత్రమే ఇక్కడ జరగాలి. వారికి 5 ఊర్లన్నా ఇవ్వండి. కాదు, నాడు జోదమున ఓడిన రాజ్యము నేడు కోరదగునా? మీ రాజ్యము వారికడ నీవెరుగవా కృష్ణ? భారత వీర కుమార వీర భారతంబే. పేటంతటి చోటు కూడా ఇవ్వమని చెప్పు అని సూటిగా పలికాడు. కౌరవ పాండవులకు యుద్ధమే శరణ్యమైంది. కృష్ణరాయవారం కూడా విఫలమైపోయింది. 10 రోజులు ప్రచండ యుద్ధం జరిగింది. అతి భయంకరమైనటువంటి భేద్యమైనటువంటి కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైంది. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో వేలాది వీరులందరూ మట్టి కలుస్తూ ఉన్నారు. 10 రోజులు ప్రచండ యుద్ధం జరిగిన తరువాత కృష్ణుని మాయోపాయం వల్ల శిఖండిని అడ్డంగా పెట్టి అదుగో కౌరవుల సైన్యాధిపతి అయినటువంటి భీష్మాచార్యులు వారిని అంపశయ్యపై ఒరిగేలా చేశాడు కృష్ణ పరమాత్మ అర్జునుని చేత. కౌరవులకు సైన్యాధిపతి కొలువయ్యాడు. ఎవరిని నియమించాలని ఆలోచించారు. అందుకు సమర్థులు ద్రోణాచార్యుల వారు ఉన్నారని చెప్పి ద్రోణాచార్యుల వారిని సైన్యాధిపతిగా నియమించాడు దుర్యోధనుడు. అంత ద్రోణాచార్యుల వారు, నాయన సుయోధన, ఎన్నాళ్ళకి గురుభక్తిని నిరూపించుకున్నావు. నాకు తగినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చావు. ఈ శుభ సమయంలో నీకే వరం కావాలో కోరుకో అన్నాడు ద్రోణాచార్యుల వారు. అడిగిందే తడవుగా వెంటనే ద్రోణుడు ద్రోణాచార్యుల వారిని, అయ్యా గురువరేణ్య, పాండవులను పెద్దవాడైన ధర్మరాజును ప్రాణాలతో పట్టి బంధించి నాకు అప్పగించండి. సరే అన్నాడు. కానీ కృష్ణుడు అర్జునుడు ఉండగా ధర్మరాజును ప్రాణాలతో పట్టి బంధించే సత్తా ఎవరికీ లేదు. మరి ఏం చెయ్యాలి? దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవాలి. అంటే కృష్ణార్జునుడు త్రిగర్తలపై యుద్ధానికి వెళ్ళేలా చేసి వారు లేని సమయంలో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన 13వ రోజున పన్నెనాడు ద్రోణాచార్యుండే పద్మవ్యూహమంతా భారత వీర కుమార వీర భారతంబే తన నైపుణ్యతను ఏర్పాటు చేసినాడా? భారత వీర కుమార వీర భారతంబే. అతి భయంకరమైనటువంటి దుర్భేద్యమైనటువంటి పద్మ వ్యూహాన్ని పన్నారు ద్రోణాచార్యులు వారనేటటువంటి వార్త పాండవులకు తెలిసి పద్మ వ్యూహ రహస్యం తెలుసున్నటువంటి వాడు మా బావ కృష్ణుడు, నా సోదరుడు అర్జునుడు తప్ప ఏ ఒక్కరికి తెలియదు. వారు లేని సమయంలో ద్రోణాచార్యుల వారు పద్మ వ్యూహాన్ని పన్నారు. ఎలా అని సతమతమవుతూ ఉన్నారు ధర్మరాజు, భీముడు, నకుల సహదేవుడు. వారితో పాటుగా ఈ వార్త మరి ఎవరికి చేరిందయ్యా? పైకి పెద్ద తండ్రి కడకే బాలుండే భారత వీర కుమార వీర భారతంబే. తెలుసు నా వ్యూహ రహస్యం తెలుసును పెదనాన్న. భారత వీర కుమార వీర భారతంబే. అయ్యా పెదనాన్న గారు, పద్మవ్యూహ రంగ రహస్యం తెలుసున్నటువంటి నా మేనమామ నా తండ్రి అర్జునుడు లేరని మీరు బాధపడుతున్నారేమో. ఆ దిగులు మీకు అవసరం లేదు. చిన్నతనంలోనే నా తండ్రి గారు చెప్పగా నా తల్లి గారి గర్భంలో ఉండి పద్మవ్యూహ రంగ రహస్యాన్ని తెలుసుకున్నాను. నేను వెళ్తాను అని ఎప్పుడైతే వీరాపన చేస్తున్నాడు అభిమన్యుడు, ప్రక్కనే ఉన్నటువంటి భీమసేనుడు, నాయనా వ్యూహ రహస్యం తెలుసా అన్నాడు.
పద్మవ్యూహ రణరంగంలోనికి పోవుట మాత్రమే తెలుసునయ్యా, తిరిగొచ్చు తెరుగనయ్యా. పొంచి పొంచి కొరత నన్ను వేధించుచున్నదయ్యా. పద్మవ్యూహ రణరంగంలోనికి పోవుట మాత్రమే తెలుసు గాని తిరిగి వచ్చే విషయం తెలియదనే బాధపడుతున్నావురా కన్నా. నీకెందుకురా దిగులు? ఉద్దండులమైన గండరగండులమైన పాండవ సైన్యాలన్నీ నీ ఎండనుండగా ఆ పద్మవ్యూహ రణరంగంలోనే సూర్యమునం తడి చోటి చూపు మాత్రమే కుమారుణ్ణి ఉత్సాహపరుస్తున్నాడు భీమసేనుడు తదితర సైన్యాలు అన్ని కూడా. కానీ ధర్మరాజు గారు పరిపరి విధాలు ఆలోచిస్తున్నారు. చేతనంటే ఈ పసివాడైనటువంటి చిన్నవాడైనటువంటి బాలాభిమన్యుడు యుద్ధానికి పంపడమా లేదా అని ఆలోచిస్తున్నాడు ధర్మరాజు గారు. చేతనంటే మరి ధర్మరాజు గారు అర్జునుడికి ఒక మాట ఇచ్చాడు. ఏమిటా మాట? మరి అర్జునుడు శ్రీకృష్ణుడు లేనటువంటి సమయంలో అభిమన్యు కుమారుని యుద్ధరంగానికి పంపమని చెప్పారు. ఆ మాటకు కట్టుబడినటువంటి ధర్మరాజు గారు మరి ఆలోచనలో ఎప్పుడైతే పడి మరి ఆలోచించినటువంటి ధర్మరాజు గారు ఆయన అభిమన్యు కుమారు నువ్వు అతడి వీరుడివే, కానీ నువ్వు నీ తల్లి వద్దకు వెళ్ళి మీ తల్లి అయినటువంటి మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకుని అప్పుడు యుద్ధరంగానికి వెళ్ళమన్నాడు ధర్మరాజు గారు. ఆ మాట్లాడినటువంటి అభిమన్యు కుమారుడు తల్లి వద్దకు వెళ్ళాడు. అమ్మా పద్మవ్యూహ రణరంగానికి వెళ్తున్నాడు నీ కుమారుడు. ఎన్నాళ్ళకి నా వీరత్వాన్ని నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది, అవకాశం వచ్చింది, నన్ను ఆశీర్వదించి పంపించండి తల్లి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి కన్న తల్లి గుండెల్లో 1000 అగ్ని పర్వతాలు తోళ్ళున బ్రద్దలయ్యాయి. నాయన అభిమన్యు, అతిరథ మహారథులకి అంతు చిక్కినటువంటి దుర్భేద్యమైన భయంకరమైనటువంటి ఆ పద్మవ్యూహాన్ని భేదించడానికి నువ్వు వెళ్తావా? వద్దు నాయన, నీ తండ్రి నీ మేనమామ చూస్తే ఇంటి దగ్గర లేదు. ఒక్క బిడ్డవయ్యా. ఒకవేళ నీకు ఏదైనా అరిష్టం జరిగితే ఈ కన్న తల్లి గుండె తట్టుకోలేదురా. అయినా నైనా అభిమన్యుడు వెళ్ళడానికి వీలేదురా. ఎందుచేతనంటే పాపాత్ములు వైరులు మరి నీవు పసివాడవు కొడుకా. ఏ పగిదిని కాపాడునో దేవుడు నీకు తోడు కొడుకా. నీ భార్య గర్భవతి తలచిన గుండెలు పగిలిపోవు కొడుకా. నిన్నిప్పుడేమని దీవించాలో తెలియదాయే. నువ్వు వెళ్ళడానికి వీల్లేదయ్యా. నీ భార్య ఉత్తమ మనిషి కాదయ్యా, నిండు గర్భవతి. నువ్వు వెళ్ళొద్దు బాబు. ఆగండి తల్లి. వీరాధి వీరుల వీర నారీమణుల సెగలను ముడివేసి వీర కుసుమానమై విరాజల్లవలసినటువంటి మీరు, వీరాధి వీరుడైనటువంటి నా తండ్రి అర్జునుడికి వీరపత్రమైనటువంటి మీరు బేలగా కన్నబిడ్డలకు పిరికి మందు నూరిపోయడం తగునా తల్లి. అంటే పద్మవ్యూహానికి నేను వెళితే ఆ దుర్మార్గం నన్ను ఏదో చేస్తారని నువ్వు భయపడుతున్నావు కదా. అయితే ఈనాడు ఎందరో వీరాధి వీరులు పద్మవ్యూహ రణరంగానికి వెళ్ళలేదు. వారి తల్లిదండ్రులంతా మీరు నన్ను
కనిపించినంత ప్రేమగా పెంచలేదా? పెంచలేదా తల్లి? వాళ్లకు మాత్రం పుత్రవాత్సల్యం లేదా? లేదా అమ్మా? అమ్మా, ఎంతైనా కన్న తల్లి కడు వెర్రి గాని కడకెవడు మిగులునమ్మా. కన్న తల్లి కడు వెర్రి గాని కడకెవడు మిగులునమ్మా. నాలుక ముంచిన నరాలు తెంచిన నాశమౌదుమమ్మా. రామ రామ జయ రామ రాఘవ రామ రఘురామ. అమ్మా, ఏది ఏమైనా నేను పద్మవ్యూహ రణరంగానికి వెళతాను అని వీరాలాపన చేస్తుంటే నా కుమారుడు నా మాట విని ఆగేలా లేడు. తన భార్యను చూసినట్లయితే తప్పకుండా యుద్ధానికి వెళ్ళడం మానుకుంటాడు అని నయనా అభిమన్యు ఈ మాట ఒక్క మాట నీ భార్యతో చెప్పి వెళ్ళరా అంటే భార్యను చూసి ఆగుతాడని ఆశించింది కన్నతల్లి అని అనగానే భార్య వద్దకు వచ్చాడు అభిమన్యుడు. ఆ సమయానికి ఉత్తరాదేవి ఎలా ఉందట? కట్టుకుని సినిమాకి సిద్ధంగా ఉంది. 7 వారాల నగలు ధరించి భర్త రాకకై ఎదురు చూస్తూ ఉంది. దేవి ఉత్తరా, నేను పద్మవ్యూహ రణరంగానికి వెళుతున్నాను. నీకు ఒక్క మాట చెప్పి వెళ్ళాలని వచ్చాను. నాథా, మీరు పద్మవ్యూహ రణరంగానికి వెళుతున్నారా? నేను మీతో వస్తాను. ఏమిటి యుద్ధరంగం అంటే మాట అనుకుంటున్నావా? మీ రమణులే రణము చేసరా రణమన్న ఏమనించావే పీనుగుల మూలుగుల ఘోష ఏరులై రక్తము పాలు వీరువులు అది చూడలేరు అమ్మలక్కలతోటి ఆటలాడుట కాదు ఆడువారికి యుద్ధమేనా. నాథ, మా ఆడవారిని ఎంత చిన్నబుచ్చి మాట్లాడకండి. వీరుల లక్షణం కాదది. ఒక్కసారి చరిత్రలో తిరగవేసినట్లయితే త్రేతాయుగంలో దశరథ మహారాజుతో రమణి కైకేయి యుద్ధానికి వెళ్లి 3 వరాలు పొందలేదా? అలాగే ద్వాపర యుగంలో అంటే ఈ యుగంలో మీ అత్త సత్యవతీదేవి సత్యభామాదేవి మీ మేనమామ కృష్ణుడితో వెళ్ళి నరకాసురుని వధించి రాలేదా? అటువంటి చరిత్ర ఉన్నది భరతమాత. అటువంటి చరిత్ర ఉన్నది భరతమాతకు. కనుక నేను యుద్ధానికి వస్తాను. అవసరమైతే కట్టిబట్టి కథరంగంలో దూచి శత్రువు శిరస్సును సొరకాయల్లా కూరగాయల్లా చైలు పోగొడతాను అంటోంది ఉత్తరాదేవి. విన్నాడు దేవి ఉత్తర, నీవు అంతటి వీరనారివే నాకు తెలుసు. కానీ నీవు ఉత్తమ మనిషివి కాదు. నీ గర్భంలో మన వంశాంకురం పెరుగుతోంది. కనుక నీవు రాకూడని పరిస్థితుల్లో ఉన్నావు. అందుకే రావద్దంటున్నాను. రావద్దన్నాడనే చిరుకోపంలో ఉన్నటువంటి ఉత్తరాదేవి వెళ్ళొస్తాను దేవి అంటే వెంటనే భర్త వరలో ఉన్న కరుపు కరవాలని చూసి బుట్టన వేలు చీల్చి భర్తకు వీర తిలకాన్ని దిద్దుతూ తనతో రావద్దన్నాడనే కోపంతో వెళ్ళమంది గాని రమ్మనలేదు.